సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ప్రెజెంటేషన్ లో తెలుసుకోబోయే కంటెంట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, కంటెంట్ నెంబర్ 1 బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ. మన కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. అదేవిధంగా అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్ తెలుసుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి తెలుసుకుంటాం. అదేవిధంగా వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, మనం నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలో తెలుసుకుంటాం ఈ యొక్క సెషన్ లో. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, నెక్స్ట్ మనీలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. అదేవిధంగా యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంటే మన కంపెనీకి వేరే కంపెనీస్ ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటే తెలుసుకుంటాం. అదేవిధంగా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్, నెక్స్ట్ మనీలో మనం తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఎటువంటి గోల్స్ ని మనం సెట్ చేసుకోవాలి, వాటికి తగ్గట్టుగా ఎలా మనం వర్క్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం ఈ యొక్క సెషన్ లో. కాబట్టి అందరూ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో వినండి ఈ సెషన్ ని. సో ఫస్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, సో ఈ కంపెనీ యొక్క ట్రేడ్ నేమ్, నెక్స్ట్ మనీ యొక్క ట్రేడ్ నేమ్ ఏంటంటే నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ 2013 డిసెంబర్ 11న పూణేలో, మహారాష్ట్ర పూణేలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అవడం జరిగిందనమాట ఈ కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారంటే 2017 జనవరి 1న ఒక డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ పేరే నెక్స్ట్ మనీ డిజిటల్ యాప్. సో మనం ప్రజెంట్ మార్కెట్ లో ఏదైనా కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ కంపెనీ యొక్క లీగాలిటీస్ కంపల్సరీ మనం చూసుకోవాలి. దాంట్లో భాగంగా మన నెక్స్ట్ మనీ అనే యాప్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం నడుస్తుంది యాప్ అన్నమాట. సో దాంట్లో భాగంగా మన కంపెనీ 2017 డిసెంబర్ 26వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ లో కంపెనీ లిస్ట్ అవుట్ జరిగింది మన కంపెనీ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆన్వర్డ్స్ మన నెక్స్ట్ మనీ యాప్ ని 2020 నాటికి దాదాపు 40 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అనమాట నెక్స్ట్ మనీ యాప్ ని. సో నేను చెప్పడమే కాదు, మనము ప్లే స్టోర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 2016కి బిఫోర్ మన భారతదేశంలో చాలా ఫేక్ కంపెనీస్ వచ్చాయి. అది మనందరం కూడా చూసే ఉంటాం, చేసి కూడా మనం కొన్ని కంపెనీస్ కూడా చేసి ఉండొచ్చు. సో ఎట్లా అంటే జనాల దగ్గర దాదాపు కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ ఒక 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు కలెక్ట్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని తీసుకొని పారిపోయిన కంపెనీ చాలా వచ్చాయి మన భారతదేశంలో 2016కి బిఫోర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇటువంటి కంపెనీస్, ఫేక్ కంపెనీస్ అన్ని కూడా నిర్మూలించాలి, వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్ 9వ తారీఖున కొన్ని గైడ్ లైన్స్ ని తీసుకోవడం జరిగింది అనమాట. ఎవరి ఆధ్వర్యంలో అంటే మన రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో, అతను క్యాబినెట్ మినిస్టర్ అనమాట. అతని ఆధ్వర్యంలో కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి మన గవర్నమెంట్ తరఫున. సో మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. consumerhelpline.gov.in లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చినటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ మీకు వస్తుంది అక్కడ. సో దాంట్లో ప్రజెంట్ న్యూ అప్డేట్స్ ప్రకారం ప్రజెంట్ ఉన్నటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ 456 ప్రజెంట్ న్యూ అప్డేట్స్ ప్రకారం. సో ఈ 456 కంపెనీస్ లిస్ట్ లో మన కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 277. సో అయితే ఈ 456 కంపెనీలలో 455 కంపెనీలు మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే వస్తువులు అమ్మాలి, వస్తువులు కొనాలి, బీవీలు పీవీలు మ్యాచ్ అవ్వాలి, ఎవ్రీ మంత్ టార్గెట్స్ మనం అచీవ్ అవ్వాలి. సో వన్ అండ్ ఓన్లీ కంపెనీ అనమాట నెక్స్ట్ మనీ కంపెనీ. నెక్స్ట్ మనీ అనే కంపెనీ ఇది ఒక సర్వీస్ బేస్డ్ యాప్. ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు, ఎటువంటి ప్రొడక్ట్ అమ్మాల్సిన పని లేదు. ఇక్కడ బీవీలు పీవీలతో మ్యాచింగ్ కూడా అవసరం లేదు ఇక్కడ. సో మీరు గమనించినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రేపొద్దున ఫ్యూచర్ లో చాలా మంచి స్కోప్ ఉందన్నమాట. దాంట్లో భాగంగా 2021, 2022 నాటికి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని చట్టబద్ధంగా ఇంకా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది అనమాట 2021 లేదా 2022 నాటికి. సో ప్రజెంట్ లోక్సభ, రాజ్యసభ ఆల్రెడీ బిల్లు మనకు పాస్ అయిందనమాట. సో దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు 2021, 2022 నాటికి. సో మరి ఈ నెక్స్ట్ మనీ యాప్ ని ఎవరు స్టార్ట్ చేశారు? ఈ నెక్స్ట్ మనీ యాప్ యొక్క ఫౌండర్ ఎవరు అని మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క ఫౌండర్ వచ్చేసి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్. నేను చెప్పడమే కాదు, మీరు
ఆఫ్ ఇండియా అని మీరు సెర్చ్ చేసినట్టయితే మన కంపెనీ సిఎండి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ యొక్క వికీపీడియా మొత్తం మీకు షో చేస్తుంది అనమాట. అందులో సార్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. సో ఇటువంటి ప్లాట్ఫామ్ ని, ఇటువంటి కరోనా సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు సంపాదించుకున్న ఒక అవకాశాన్ని, ఒక మంచి ప్లాట్ఫామ్ ని మనందరికి ఇచ్చినందుకు గాను ఒకసారిగా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరపున మన యంగెస్ట్ సిఎండి గారికి బిగ్ క్లాప్స్. సో దాదాపు నెక్స్ట్ మనీ అనే యాప్ 35కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్ అవడం జరిగింది అనమాట కంపెనీ. సో 35 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు విన్ అయిన కంపెనీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో అవార్డ్స్ ఏంటంటే 2017 ఆగస్టున నెక్స్ట్ మనీకి రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు రావడం జరిగింది అన్నమాట కంపెనీకి. అదేవిధంగా 2019 రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు రావడం జరిగింది సర్వీస్ సెక్టార్ లో. అదేవిధంగా 2017లో వరల్డ్ లీడర్షిప్ ఫెడరేషన్ దుబాయ్ అవార్డు వచ్చింది కంపెనీకి. సో ఇప్పటి వరకు మనం కంపెనీ యొక్క సీఎం గురించి మనం మాట్లాడుకుందాం. మన కంపెనీ ఎండి ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్. సో ఎవరంటే మిస్ షబ్నం ప్రవీణ మేడం గారు అనమాట. సో ఈ మేడం గారికి 2017, 2018 డిజిటల్ ఉమెన్ అవార్డు కూడా వచ్చింది మేడం గారికి. సో అదే విధంగా కంపెనీకి గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా రావడం జరిగింది కంపెనీకి. సో ఇప్పటిదాకా మనం కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి కంపెనీ లీగల్ గా ప్రొసీడ్ అవుతుందా లేదా, అసలు లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అసలు? సో ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఆఫీస్ లో కంపెనీ లిస్ట్ అయిందా లేదా, కంపెనీ సర్టిఫికేట్స్ ప్రాపర్ గా ప్రాంప్ట్ గా ఉన్నాయా లేవా అని మనం తప్పకుండా చూడాలి మార్కెట్ లో. సో మన నెక్స్ట్ మన యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క జిఎస్టి రిజిస్ట్రేషన్ కావచ్చు, కంపెనీ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా కంపెనీ యొక్క పాన్ కార్డ్ కావచ్చు, నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు. కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ యొక్క లీగాలిటీస్ ని ఫాలో అవుతూనే కంపెనీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ని ప్రాపర్ గా ప్రాంప్ట్ గా ఫాలో అవుతుంది, లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది కంపెనీ. సో మరి ఇంత మంచి కంపెనీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎటువంటి విజన్ తో స్టార్ట్ అయింది, ఏ విజన్ తో కంపెనీ నడుస్తుంది అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్. అంటే ప్రజెంట్ మనము యూపీఐ సిస్టమ్స్ వాడుతున్నాం, ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం. సో అలాంటి తరహాలో ఒక ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం కంపెనీ ఒక మెయిన్ విజన్ గా పెట్టుకుంది అనమాట. ఆ ప్రకారం కంపెనీ ముందుకు నడుస్తుంది. అదేవిధంగా ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా సంపాదించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలని కంపెనీ మెయిన్ విజన్ గా పెట్టుకుంది కంపెనీ. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ కామర్స్ బిజినెస్, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ కామర్స్ సెక్టార్ ని, ఈ కామర్స్ బిజినెస్ లని సో ఒకటి చేయడం కోసం కంపెనీ చేసిందంటే ప్రతి ఒక్క ఈ కామర్స్ సెక్టార్ ని మన నెక్స్ట్ మనీ యాప్ లో ఉండే విధంగా కంపెనీ ఒక మంచి విజన్ పెట్టుకుంది. సో నెక్స్ట్ మిషన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. ఇవి మన స్లోగన్సే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్లోగన్స్ కూడా. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశాన్ని డిజిటల్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ చాలా ముందు స్థాయిలో చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ. సో చాలా మంది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, లేదా మన కొలీగ్స్ కావచ్చు, నెక్స్ట్ మనీలో రండి, నెక్స్ట్ మనీ చేయండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉండొచ్చు. సో అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి, మన నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ అసలు ఎందుకు తీసుకోవాలి అని మనం చూసినట్టయితే సో ఇక్కడ మీరు గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్ లో అదర్ వ్యాలెట్ యాప్స్ కావచ్చు, రైట్ సైడ్ లో నెక్స్ట్ మనీ యాప్. అదర్ వ్యాలెట్ యాప్స్ అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అండ్ రైట్ సైడ్ లో నెక్స్ట్ మనీ. ఈ గూగుల్ పే కి, ఫోన్ పే కి అండ్ పేటిఎం కి అండ్ నెక్స్ట్ మనీకి తేడా ఏంటి అని మనం చూసినట్లయితే ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ కూడా B2C అప్లికేషన్స్. B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. సో స్టార్టింగ్ లో గూగుల్ పే, ఫోన్ పే వచ్చిన కొత్తలో మనందరికి కూడా 51 రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లాగా బిల్డ్ చేశాయి. సో ప్రజెంట్ మనందరం కూడా గూగుల్ పే కి, ఫోన్ పే కి, పేటిఎం కి వి ఆర్ ద కస్టమర్స్. సో మరి మన వల్ల గూగుల్ పే కి, ఫోన్ పే కి, పేటిఎం కి లాభాలు ఎలా వస్తాయి సార్ అని చూసినట్టయితే మనం చేసే సర్వీస్ మీద కావచ్చు, మనం చేసే ట్రాన్సాక్షన్ మీద కావచ్చు, సో వచ్చే ప్రాఫిట్స్ అన్ని కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం చూసుకుంటే మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వవు. సో వాళ్ళు బిజినెస్ చేస్తారు, మనం కస్టమర్ లానే మిగిలిపోతాం ఇక్కడ. సో ఈ గూగుల్ పే కి, ఫోన్ పే కి, పేటిఎం కి చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఉంటారనమాట వేరే కంట్రీస్ నుంచి ఈ యొక్క యాప్స్ మీద పెట్టుబడులు పెడతారు. సో పెట్టి మన మీద
లాభాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట, మీరు పేటిఎం గూగుల్లోకి వెళ్ళి పేటిఎం మీద దాదాపు 42% షేర్స్ ఎవరి ఉంటాయంటే చైనా అతను అనమాట, మిస్టర్ జాక్మా, ఆలీబాబా ఫౌండర్. తన యొక్క షేర్స్ 42% ఉంటాయన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ షేరింగ్ ఏం చేస్తున్నాం అంటే వేరే కంట్రీ అతనికి ఇస్తున్నాం ఇండైరెక్ట్ గా. సో అదేవిధంగా ఈ యాప్స్ మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ ఇవ్వవు, సంపాదించే అవకాశం కూడా మనకి ఇక్కడ ఇవ్వమన్నమాట. సో మనం ఎప్పటికైనా కస్టమర్స్ ద్వారా మిగిలిపోతాం. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ కూడా వీటిని ఎలా ప్రమోట్ చేస్తారంటే, సో పబ్లిసిటీ ఎలా చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, పేపర్ యాడ్స్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్ కావచ్చు, వీటి ద్వారా ఈ యాప్స్ ని ప్రమోషన్ చేస్తారనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ అనమాట, ఈ యొక్క ఫోన్ పే మీద దాదాపు దీన్ని ప్రమోషన్ చేసేది ఎవరంటే ఫోన్ పేని మన అమీర్ ఖాన్, మిస్టర్ అమీర్ ఖాన్. తనకి ఏం చేస్తారంటే రెమ్యునరేషన్ దాదాపు కొన్ని 100 కోట్లు ఇస్తారు తనను ప్రమోషన్ చేయడం కోసం. సో కానీ మరి నెక్స్ట్ మనీ యాప్ అసలు ఎలాంటి తరహా యాప్ అంటే, ఈ నెక్స్ట్ మనీ అనే యాప్ B2B అప్లికేషన్, అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. మనం నెక్స్ట్ మనీలో బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ మనకు బిజినెస్ ఇస్తుంది. ఎలా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా లైఫ్ టైం ఇక్కడ క్యాష్ బ్యాక్ గ్యారంటీ. సో నెక్స్ట్ మనీ మీద ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారనమాట. ఇది ప్యూర్ ఇండియన్ బేస్డ్ కంపెనీ. ప్రతిదీ కూడా GST మన ఇండియాకి కట్ అవుతుంది అండ్ TDS కూడా మన ఇండియాకి కట్ అవుతుంది అనమాట. ఏ కంట్రీకి వెళ్ళదు. చాలా ప్రౌడ్ గా చేయొచ్చు నెక్స్ట్ మనీ యాప్ ని మనందరం కూడా. సో మనం నెక్స్ట్ మనీలో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకోవాలి, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనకి కావాలంటే ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. సో ప్రైమ్ మెంబర్ అవ్వాలంటే మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ని, ప్రతి ఒక్క యాప్ ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన ప్లే స్టోర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, పేటిఎం కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు. సో కానీ ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ మనం వాడుకోవాలంటే తప్పకుండా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, సభ్యత్వం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, మనందరికీ అమెజాన్ ప్రైమ్ ఐడియా ఉండే ఉంటుంది. ఈ అమెజాన్ ప్రైమ్ ఎందుకంటే సినిమాల కోసం, అదే విధంగా అమెజాన్ లో మనం ఏమైనా ఆర్డర్ ఇస్తే అవి స్పీడ్ గా మన ఇంటికి రావడం కోసం. సో దానికోసం ఏం చేస్తాం అంటే సంవత్సరానికి 999 రూపాయలు మనం పే చేస్తాం, రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు. సో ఆ 1000 రూపాయల యొక్క వ్యాలిడిటీ కేవలం సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే టైంకి ఏం చేయాలంటే అమెజాన్ ప్రైమ్ ని రెన్యువల్ చేయించాలి 1000 పెట్టి. సో అలానే హాట్స్టార్, ఈ హాట్స్టార్ లో మనం లైవ్ గా IPL కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, కొన్ని సీరియల్స్ కావచ్చు, లైవ్ ఛానల్ చూడాలని తప్పకుండా హాట్స్టార్ అతనికి సంవత్సరానికి 1550 పే చేయాలి. అయితే ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే, మనకు సింగిల్ పైసా కూడా ఎక్కడి నుంచి రాదు. సో మరి నెక్స్ట్ మనీలో ఎందుకు మెంబర్షిప్ సార్, దేనికోసం నేను నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం, అదే విధంగా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం. సో చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు, ఎట్లా అంటే నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ అనేది ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాగా ప్రతి సంవత్సరం తీసుకోవాలా మెంబర్షిప్, లేదా ఒకసారి మనం మెంబర్షిప్ తీసుకుంటే సరిపోతుందా అంటే నెక్స్ట్ మనీలో ఒక్కసారి మెంబర్షిప్ అనమాట. ఆ మెంబర్షిప్ ఎంత అంటే 1500 రూపాయలు. సో ఈ 1500 రూపాయలకి మన నెక్స్ట్ మనీ అనే యాప్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం నడుస్తుంది కాబట్టి మనం గవర్నమెంట్ GST పే చేయాలా వద్దా, పే చేయాలి. కాబట్టి ఈ 1500 రూపాయలకి మనం 18% GST యాడ్ చేస్తే 270 అవుతుంది. టోటల్ గా 1770, 1770 రూపాయలు. సో మనం 1770 రూపాయలు మనం మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం మొత్తంలో ఓన్లీ వన్ టైం అనమాట మెంబర్షిప్. సో దీంట్లో భాగంగా ఈ 1770 రూపాయలలో గవర్నమెంట్ కి 270 పోగా కంపెనీ ఈ 1500 రూపాయలు ఏం చేస్తుందంటే ఈ 1500 రూపాయల ప్లేస్ లో కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది ఇన్స్టెంట్ గా. సో దాంతో పాటుగా మనం సైన్ అప్ అయినప్పుడు వెంటనే మనకు 50 పాయింట్స్, మనకు ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో అతనికి 50 పాయింట్స్, టోటల్ గా మనకు 1550 రివార్డ్ పాయింట్స్ కంపెనీ మనకు ఇన్స్టెంట్ గా ఇస్తుంది. సో ఇక్కడ ఈచ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో ఎందుకు ఇచ్చింది సార్ మనకు రివార్డ్ పాయింట్స్? ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ లో మెంబర్షిప్ తీసుకుంటే మనకు రివార్డ్ పాయింట్స్ రావు, హాట్స్టార్ లో మనం మెంబర్షిప్ తీసుకుంటే రివార్డ్ పాయింట్స్ రావు. మరి నెక్స్ట్ మనీ మనకు రివార్డ్ పాయింట్స్ అసలు ఎందుకు ఇచ్చింది, వీటి వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? సో యూజ్ ఉందన్నమాట. అయితే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కి ఎటువంటి ఎక్స్పైరీ మంత్ గానీ, ఎటువంటి ఎక్స్పైరీ ఇయర్ గానీ, ఎటువంటి ఎక్స్పైరీ డేట్ గానీ ఏముండదు అనమాట. మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఈ రివార్డ్ పాయింట్స్ ని. వాటిని ఏ విధంగా వాడుకోవచ్చో నెక్స్ట్ లైన్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ మనం ఎలా తీసుకోవాలి అంటే మీకు ఎవరైతే
చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ ని, లేదా డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో, మీ ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఆ రిఫరల్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసి ఆ రిఫరల్ కోడ్ అనేది అతందో కాదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి మీరు ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక 1770 రూపాయలతో. సో మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వగానే 50 పాయింట్స్ మీకు వస్తాయి, రివార్డ్ పాయింట్స్ 50 పాయింట్స్ మీకు ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో అతనికి 50 పాయింట్స్ వస్తాయి ఫ్రీగా. సో మీరు 1770 రూపాయలతో మెంబర్షిప్ తీసుకున్న వెంటనే 270 జిఎస్టీ ఉంది గవర్నమెంట్ కి లీగల్ గా, ప్లస్ కంపెనీ మనకు 1700 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో మనం ఇక్కడ ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఈ డిజిటల్ యాప్ ని మన ఫ్రెండ్ సర్కిల్ లో మనం ప్రమోషన్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక వ్యక్తికి మీరు రిఫరెన్స్ ఇచ్చారనుకున్నాం ఎగ్జాంపుల్. సో అతను మెంబర్షిప్ తీసుకున్న వెంటనే అతని మీద మీకు 300 ఇస్తుంది కంపెనీ మీకు అనమాట. సో ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ 1550 రివార్డ్ పాయింట్స్ కంపెనీ మనకు అసలు ఎందుకు ఇచ్చింది, వీటి వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, వీటిని అసలు మనం ఎలా వాడతాము, ఎక్కడెక్కడ వాడతాము. సో ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే చాలా జాగ్రత్తగా వినండి. రివార్డ్ పాయింట్స్ ఎక్కడ వాడతామంటే ఫస్ట్ రీఛార్జ్ పోర్టల్. సో రీఛార్జ్ పోర్టల్ లో మనకు ప్రీపెయిడ్ అంటే మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, డేటా కార్డ్ కావచ్చు. ఈ రీఛార్జ్ పోర్టల్లో 1% రివార్డ్ పాయింట్స్ వాడతాం, కేవలం 1% మాత్రమే. సో రీఛార్జ్ అయిన వెంటనే మనకు విత్ ఇన్ 2 సెకండ్స్ లో మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి. వెంటనే 1% రివార్డ్ పాయింట్స్ వాడతాం, విత్ ఇన్ సెకండ్స్ లో 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మన వ్యాలెట్ కి. నెక్స్ట్ బుకింగ్ పోర్టల్. సో ఈ బుకింగ్ పోర్టల్ లో మనకు హోటల్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు అనమాట. ఈ బుకింగ్ పోర్టల్ లో మనం 2 to 5% రివార్డ్ పాయింట్స్ వాడతాం, విత్ ఇన్ సెకండ్స్ లో మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మన వ్యాలెట్ కి. సో నెక్స్ట్ షాపింగ్ పోర్టల్. సో షాపింగ్ అంటే మన నెక్స్ట్ మనీ యొక్క హోమ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మనకు ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంటుంది అనమాట. ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అదేవిధంగా బాటా, సో నెక్స్ట్ పోతే అజియో కావచ్చు, అప్నా బజార్ కావచ్చు, బ్రాండ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అక్కడ షో చేస్తాయి అనమాట. సో ఈ షాపింగ్ పోర్టల్ లో ఉన్నటువంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, మింత్రాలో కావచ్చు, ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్నటువంటి పోర్టల్లో మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. కానీ మనకు 0.5% నుంచి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. సో ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీరు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ రాదు అని అక్కడ మీకు కింద డౌన్లోడ్ డిస్క్రిప్షన్ లో రాసుకుంటారు అనమాట టోటల్ గా. సో మీరు అది విజిట్ అయిన తర్వాత ఈ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ షాపింగ్ చేసిన తర్వాత మీ ఇంటికి ఆ ఐటమ్ వచ్చిన తర్వాత ఆ ఐటమ్ మీద ఉన్న బిల్లుని ఫోటో తీసుకోవడం కావచ్చు, లేదా ఇన్వాయిస్ కావచ్చు మీ దగ్గర పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ కి రిటర్న్ పాలసీ డేట్ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ కి రిటర్న్ పాలసీ డేట్ ఉండదు. సో రిటర్న్ పాలసీ డేట్ లేని వాటిని అదే రోజు అదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో రైట్ సైడ్ లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అక్కడ మీ బిల్లుని అప్లోడ్ చేయండి. ఒకవేళ రిటర్న్ పాలసీ డేట్ ఉంటే మాత్రం ఆ రిటర్న్ పాలసీ డేట్ కంప్లీట్ అయ్యాక ఆ బిల్ అందులో అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసినటువంటి 21 డేస్ లో మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, డిపెండ్స్ అపాన్ మీరు తీసుకున్న ఐటమ్ ని బట్టి. సో నెక్స్ట్ బిల్ సెషన్ అన్నమాట. సో ఈ బిల్ సెషన్ అంటే మనకు కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు వస్తుంది అనమాట. సో ఈ బిల్ సెషన్ లో మనం ఎటువంటి సర్వీస్ వాడినా సరే అక్కడ మనము రివార్డ్ పాయింట్స్ వాడలేము. అదే విధంగా మనకు అక్కడ బిల్ సెషన్ లో క్యాష్ బ్యాక్ కూడా రాదు. సో ఏమొస్తుంది సార్ అంటే 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మనకు అక్కడ. సో మరి డిస్కౌంట్ పాయింట్స్ ఎందుకు సార్, వీటిని ఏ విధంగా వాడతామంటే రివార్డ్ పాయింట్స్ ని మనం ఏ విధంగా అయితే వాడుతున్నామో పర్సంటేజ్ వైజ్ గా, అదే విధంగా ఈ డిస్కౌంట్ పాయింట్స్ ని మనం పర్సంటేజ్ వైజ్ వాడతాము. అయితే ప్రజెంట్ ఆ తెలంగాణలో మనకు కరెంట్ బిల్లు లేదనమాట, ఆంధ్రాలో కరెంట్ బిల్ ఉండేది. సో కొంచెం సీరియల్ నెంబర్ మార్పు చెందడం వల్ల సో దాన్ని అప్డేట్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ బీ పేషెన్స్. సో నెక్స్ట్ షాపింగ్ పోర్టల్. సో ఈ షాపింగ్ పోర్టల్ అంటే నెక్స్ట్ మనీ వాళ్ళకి సపరేట్ గా ఒక పోర్టల్ ఉందన్నమాట, నెక్స్ట్ షాపింగ్ అని చెప్పేసి. ఈ నెక్స్ట్ షాపింగ్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో చాలా ఐటమ్స్ రాబోతున్నాయి అనమాట. గ్రాసరీస్ కావచ్చు, చెప్పల్స్ కావచ్చు, ఫుడ్ వేర్స్ కావచ్చు, నెక్స్ట్ పోతే మనకు క్లాత్స్ కావచ్చు, చాలా ఐటమ్స్ రాబోతున్నాయి అనమాట. అక్కడ మనం దాదాపు మన దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ నుంచి 1 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో మనకు 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి 1550 రివార్డ్ పాయింట్స్ మనం పర్సంటేజ్ వైజ్ వాడుకోవచ్చు. సో అందరూ గమనించండి, రివార్డ్ పాయింట్స్ మనకు ఎక్కడ యూజ్ అవ్వమంటే ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం రివార్డ్ పాయింట్స్ వాడుకోలేము. తర్వాత
ఈ బిల్ సెషన్ లో ఉన్నటువంటి ఏ పోర్టల్ మనం వాడినా సరే మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ మనీలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిఫరల్ ఇన్కమ్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఈ టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ పోతే కంపెనీ రాయల్టీ, సో క్రౌన్ డైమండ్ రాయల్టీ అనమాట. నెక్స్ట్ రీపర్చేస్ ఇన్కమ్. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి మర్చెంట్ ఇన్కమ్. సో ఇప్పటి వరకు మనం నెక్స్ట్ మనీలో సర్వీస్ గురించి మనం మాట్లాడుకుందాం, అదేవిధంగా క్యాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుందాం, అదేవిధంగా రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకోవాలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనీలో డబ్బులు ఏ విధంగా సంపాదించుకోగలం? ఒక సెల్ ఫోన్ వాడుతూ, జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్. ఇప్పటి వరకు మన స్మార్ట్ ఫోన్ ని వాట్సాప్ కి, ఫేస్బుక్ కి, యూట్యూబ్ కి వాడాం. ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ మనీ త్రూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మన సెల్ ఫోన్ త్రూ. అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే, సో మనం గూగుల్ పేని, ఫోన్ పేని మన భారతదేశానికి ఏ విధంగా స్ప్రెడ్ చేసాం? రిఫరల్స్, త్రూ రిఫరల్స్. నేను మీకు వాట్సాప్ లో గూగుల్ పేని లింక్ పంపిస్తే మీకు ఒక 51, నాకు ఒక 51 వచ్చేవి. అలా గూగుల్ పేని పర్సన్ టు పర్సన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసాం. తర్వాత కొన్నాళ్ళకి గూగుల్ పే తర్వాత ఏమొచ్చిందంటే ఫోన్ పే వచ్చింది, 3-4 months గ్యాప్ తర్వాత. సో మనందరం మరి గూగుల్ పే వదిలేసి ఫోన్ పే కింద షిఫ్ట్ అయ్యామంటే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్ రావట్లేదని అందరం మాక్సిమం 70-75% క్యాష్ బ్యాక్ రావట్లేదని ఫోన్ పే షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా B2C కాన్సెప్ట్ కాబట్టి. నెక్స్ట్ మన ఏముంటుంది, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తా ఉంటుంది. సో నెక్స్ట్ మనీ అనే యాప్ ని మనం రిఫర్ చేయొచ్చో చేయకూడదా? క్వశ్చన్ మార్క్. చేయొచ్చు, ఆబ్వియస్లీ చేయొచ్చు, ఎందుకంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ, సంపాదించుకునే అవకాశం ఉంది. దట్ నెక్స్ట్ మనీ అనే యాప్ ఎక్కడో చైనా యాప్ కాదు, అమెరికా యాప్ కాదు, రష్యా యాప్ కాదు, ఇది మన ఇండియన్ యాప్. సో కాబట్టి చాలా ప్రౌడ్ గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనీ ఏముంటుందంటే మీకున్న ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో, ఎంటైర్ ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో కనీసం ఒక 5 మందికి రిఫర్ చేయమంటుంది. మీరు ఇక్కడ 5 మందికి రిఫర్ చేయొచ్చు, 10 మందికి రిఫర్ చేయొచ్చు, 100 మందికైనా చేయొచ్చు, 1000 మందికైనా చేయొచ్చు, ఇక్కడ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 5 మంది కంటే ఒక 1 month మొత్తం టైం తీసుకొని ఒక 5గురిని మీరు రిఫర్ చేసినట్లయితే కంపెనీ మనకు ఈచ్ రిఫరెన్స్ కి కంపెనీ మనకు 300 ఇస్తుంది, 300 రూపాయలు ఇస్తుంది. అయితే ఈ 300 రూపాయలు మనకు ఎలా ఇస్తారు సార్ పేమెంట్ మరి అంటే, వీక్లీ ఇస్తుందా, మంత్లీ ఇస్తుందా? క్వశ్చన్ మార్క్. సో మనకి ఇక్కడ కంపెనీ వీక్లీ ఇవ్వదు, మంత్లీ ఇవ్వదు, విత్ ఇన్ సెకండ్స్ లో ఇస్తుంది కంపెనీ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే 5 మూల 1500 రూపాయలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం లీగల్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఈ 300 రూపాయలు మనకు ఒక 10% TDS కట్ అవుతుంది. అంటే ఒక 5% ఏమో యాక్చువల్లీ గవర్నమెంట్ TDS వచ్చేసి 5% అనమాట, ఒక 5% ఏమో కంపెనీ అడ్మిన్ చార్జ్, ఒక 5% గవర్నమెంట్ TDS. సో 300కి మనం 10% TDS మనం క్యాలిక్యులేట్ చేస్తే మన వ్యాలెట్ కి 270 వస్తుంది. అంటే టోటల్ మన వ్యాలెట్ కి 1350 రూపాయలు వస్తాయి ఒక 5గురిని మనం రిఫర్ చేస్తే, లీగల్ గవర్నమెంట్ TDS కట్ అయ్యి. సో ఈ యొక్క అమౌంట్ ని వితౌట్, అంటే ఎవరి పర్మిషన్ లేకుండా మనం మళ్ళీ మన అకౌంట్ లో వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ యొక్క సెకండ్ మంత్ లో ఈ 5గురు సెకండ్ మంత్ మొత్తం టైం తీసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మెంబర్స్ రిఫర్ చేసినట్టయితే అప్పుడేమవుతుందంటే 5×5 25 మంది అవుతారు. సో 25 మంది అవడం వల్ల మనకేంటి సార్ బెనిఫిట్? మరి నాకేంటి సార్ బెనిఫిట్ అంటే, ఈ 25 మంది మీద కంపెనీ మనకు పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది అనమాట. 30 అంటే 25 750 రూపాయలు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ 25 మంది వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్లో టీవీ ఉంటుంది, ఇంట్లో మొబైల్స్ ఉంటాయి, తప్పకుండా సర్వీస్ వాడతారు, క్యాష్ బ్యాక్లు వస్తాయి, తప్పకుండా ఆ ఫీలింగ్ ని డెఫినెట్లీ షేర్ చేసుకుంటారు. సో 25 మంది ప్రతి ఒక్కరు 5 మంది రిఫర్ చేయడం వల్ల థర్డ్ మంత్ మొత్తం టైం తీసుకొని 125 మంది అవుతారు. సో 125 మంది అవడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, కంపెనీ మనకు ఈసారి ఏం చేస్తుందంటే పర్ హెడ్ కి, ఇందాక ప్రీవియస్ లో పర్ హెడ్ కి ఎంత ఇచ్చిందంటే 30 ఇచ్చింది, ఈసారి కంపెనీ పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది. అంటే 15 రూపాయలని ఇంక్రీజ్ చేస్తుంది ఈ లెవెల్ కి. అంటే 125 45 5600 తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనీలో ఇన్కమ్ చార్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, టోటల్ గా 10 లెవెల్స్ ఉంటాయి. సో ఈ 10 లెవెల్స్ ఎలా అంటే, లెవెల్ 1 లో మీరు ఎంత మందికైనా రిఫరెన్స్ ఇవ్వండి, కంపెనీ మీకు లెవెల్ 1 లో 300 ఇస్తుంది పర్ హెడ్ కి. సో నెక్స్ట్ ఈ లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే రిమైనింగ్ వచ్చే వాళ్ళు మనకి ఏమవుతారు, లెవెల్ 2 అవుతారు. లెవెల్ 2 కి 30 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అలా లెవెల్ 3 లో 45, లెవెల్ 4 లో 60, అలా 75, 90, 105, 120, 135, 150. అంటే మొదటి లెవెల్ మినహాయించి, ఫస్ట్ లెవెల్ మినహాయించి రిమైనింగ్ 9 లెవెల్స్ కి కంపెనీ మనకు లెవెల్ కి 15 రూపాయలని ఇంక్రీజ్ చేసుకుని తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ 5 మ్యాట్రిక్స్ అనేది మ్యాండేటరీ కాదనమాట. ఈ 5 మ్యాట్రిక్స్
మనం ఫాలో అవడం వల్ల ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వచ్చు అండ్ కంపెనీ రాయల్టీ మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. దానికోసం మాత్రమే 5 మ్యాట్రిక్స్ ఇక్కడ. సో కొంతమంది డౌట్ కూడా వస్తుంది అనమాట, ఎట్లా అంటే ఈ 5 మెంబర్స్ చేశాక డబ్బులు వస్తాయా, లేదా సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ కంప్లీట్ అయ్యాక డబ్బులు వస్తాయా? సో అలా కాదు సార్, మనము ఏ ఒక్క పర్సన్ రిఫరెన్స్ ఇచ్చినా, ఆ వచ్చిన ఒక పర్సన్ కి రిఫరెన్స్ ఇచ్చినా సరే మనకు డబ్బులు వస్తాయి విత్ ఇన్ సెకండ్స్ లో. సో అయితే ఇదే నెక్స్ట్ మనీలో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ అండ్ అదేవిధంగా ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ 5 చేసుకుంటూ వెళ్తే, అంటే మన కింద 100కి 100% వర్క్ ప్రాపర్ గా జరిగితే, పక్కాగా జరిగితే 178 కోట్ల వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది మన నెక్స్ట్ మనీలో. సో లేదు సార్, వచ్చిన ప్రతి ఒక్కరు ప్రాపర్ గా చేయాలని రూల్ లేదు. ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. సో 100% కాదు, 90% ఫెయిల్ అయ్యి కేవలం 10% మాత్రమే సక్సెస్ అయినా 17,80,00,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో లేదు, 99% ఫెయిల్ అయ్యి అట్లీస్ట్ 1% మాత్రమే, కేవలం 1% మాత్రమే సక్సెస్ అయినా 1,78,00,000 తీసుకుని నెక్స్ట్ మనీలో. సో లేదు, లీస్ట్ కేసులో 0.1% మాత్రమే మనం సక్సెస్ అయినా 17,80,000 తీసుకోవచ్చు. జస్ట్ ఒక 1,770 రూపాయలతో మనం మెంబర్షిప్ తీసుకొని ఇంత మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ, ఆ బ్యూటీ ఏంటంటే నెక్స్ట్ మనీలో ఎవరు నష్టపోరు, నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సర్వీస్ నీడ్, సర్వీస్ వాడిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఇది మనకు లాస్ ఆఫ్ ప్రాఫిటా? ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్. ఇక్కడ నష్టపోవడానికి ఏం లేదనమాట. సో ఈ డిజిటల్ యాప్ ని మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కనీసం ఒక 5 మందికి మనం రిఫర్ చేస్తే మనకు విత్ ఇన్ సెకండ్స్ లో రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. దాదాపు 75% అమౌంట్ మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ సక్సెస్ ఏ ఉందన్నమాట, నో ఫెయిల్యూర్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇదే నెక్స్ట్ మనీలో ఒక 1,770 రూపాయలతోనే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకుంటూ సంపాదించే ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి రావడంతో పాటు ఇదే 1,770 రూపాయలతోనే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వచ్చు. చాలా మంది షాక్ అవ్వచ్చు అనమాట, ఎట్లా అంటే 1,770 రూపాయలతోనే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా విన్ అవుతాం? చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. సో ఈ 1,770 రూపాయలతో మనం ఎట్లా విన్ అవ్వచ్చు అంటే నెక్స్ట్ మనీలో, దానికి గల ఫార్ములా ఏంటంటే మీరు సైన్ అప్ అయిన రోజు నుంచి, ఈ రోజు మీరు సైన్ అప్ అవుతే ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 30 రోజులు, ఈ 30 రోజుల టైం పీరియడ్ లో మీరు ఫస్ట్ మీ ఓన్ గా 5గురిని, ఈ 5గురు ABCDE అనుకుందాం, ఈ 5గురు మళ్ళీ ప్రతి ఒక్కరు మళ్ళీ 5గురిని, అంటే A ఒక 5 తన ఓన్ గా, B ఒక 5 తన ఓన్ గా, అండ్ C ఒక 5 తన ఓన్ గా, అండ్ DE అంటే 525. ఈ యొక్క స్ట్రక్చర్ మనం కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ గోవా ట్రిప్ ఎలిజిబుల్ అవుతాం. ఎవ్రీథింగ్ కూడా కంపెనీ చూసుకుంటుంది, ఖర్చు అంతా కూడా. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనం సైన్ అప్ అయిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 90 రోజులు, ఈ 90 రోజుల టైం పీరియడ్ లో 525 125 అంటే ఈ 25 మంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ గా 5 మెంబర్స్ ని, అంటే 25 ఐదుల 125 525 125 స్ట్రక్చర్ ని మనం 90 రోజుల్లో చేస్తే మనం ఇక్కడ దుబాయ్ గానీ, మలేషియా గానీ, బ్యాంకాక్ గానీ ట్రిప్ విన్ అవుతాం. ఎవ్రీథింగ్ కూడా కంపెనీ చూసుకుంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా, ఎటువంటి టైం లిమిట్ లేకుండా ఇక్కడ మనము సంవత్సరానికి అవ్వచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు అనమాట, మన ఇష్టం. దానికి గల ఫార్ములా ఏంటంటే 525 125 625 స్ట్రక్చర్ మనం చేసినట్టయితే దుబాయ్ గానీ, మలేషియా గానీ, బ్యాంకాక్ గానీ ఫ్రీ. సో ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రలో గోవా ట్రిప్ విన్ అయిన వాళ్ళు దాదాపు 50 మందికి పైగా ఉన్నారనమాట. మనకు కూడా చాలా ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ మన తెలంగాణ నుంచి మన రాము సార్ విన్నారు అనమాట. మనకు చాలా పెద్ద స్కోప్ ఉంది అనమాట. చాలా మంది కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఒక 1,770 రూపాయలతో మనం ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఈ టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో ఫస్ట్ వన్ సిల్వర్ రాయల్టీ. సో చాలా మందికి ఏంటంటే 10 లెవెల్స్ వరకు మనం ఇప్పుడు ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం, 10 లెవెల్స్. సో సార్ మరి 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్, మరి ఆ ఇన్కమ్ ఎలా సార్? చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో ఆ ఇన్కమ్ ఎలా అంటే మనము ఇప్పుడు 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద మనం డబ్బులు తీసుకోవాలంటే దానికి గల క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మనం సిల్వర్ అవ్వాలి. సో సిల్వర్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మన ఓన్ గా 5గురు ABCDE, ఈ 5 లెగ్గుల్లో ఏదైనా ఒక లెగ్గులో, ఎగ్జాంపుల్ ఏ అనే లెగ్ లో ఉన్న పర్సన్ పేరు అశోక్ అనుకుందాం. ఈ అశోక్ తన ఓన్ రిఫరెన్స్ మహేష్ కి ఇస్తే 2nd లెవెల్కి వెళ్తాడు. సో మహేష్ తన ఓన్ రిఫరెన్స్ సురేష్ కి ఇస్తే 3rd లెవెల్కి వెళ్తాడు. అంటే అలా ఒకరి కింద ఒకరు ఇట్లా 10th లెవెల్ టచ్ అవ్వాలి. అంటే అడ్డంగా 5గురు, నిలువుగా 9 మంది, ఏ లెగ్గులో అయినా పర్లేదు. సో ఇలా మన కింద 14 మంది ఇలా స్ట్రక్చర్ మన కింద బిల్డ్
మనం సిల్వర్ అవుతాం. సిల్వర్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు సిల్వర్ రాయల్టీ పర్ హెడ్ కి 15 రూపాయలు ఇస్తుంది మన కింద సిల్వర్ వచ్చేంత వరకు ఆ లెగ్ లో. సో నెక్స్ట్ లీడర్షిప్ బోనస్ అన్నమాట. చాలా మంచి ఇన్కమ్, చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకొచ్చు లీడర్షిప్ బోనస్ అనేది. దీనికి గల క్రైటీరియా ఏంటంటే 525 స్ట్రక్చర్. మనం 5గురిని వచ్చిన ఈ 5గురు ప్రతి ఒక్కరు 5గురిని అంటే 525 ఈ స్ట్రక్చర్ ని మనం కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతాం. లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన కింద డైరెక్ట్ గా మనకు ఉన్నటువంటి ABCDE ఈ 5గురు ఈ రోజు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళ మీద మనకు ఎక్స్ట్రా 10% అమౌంట్ వస్తుంది మనకి ఇక్కడ. సో అయితే ఈ 10% అమౌంట్ అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుందంటే ఈ లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత సిల్వర్ అయిన రోజు నుంచి మనకు వస్తుంది అనమాట మన వ్యాలెట్ కి. సో చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకొచ్చు అనమాట లీడర్షిప్ బోనస్. ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ బోనస్ మీద ఫోకస్ చేయండి 525 స్ట్రక్చర్ మీద. సో నెక్స్ట్ గోల్డ్ రాయల్టీ. సో గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురు ABCDE ఈ 5గురిని మనం సిల్వర్ చేయాలి. మనకు డైరెక్ట్ గా ఉన్న 5గురినే సిల్వర్ చేయాలి. అంటే ఏ కింద అడ్డంగా 5గురు నిలువ 9, బి కింద అడ్డంగా 5 నిలువ 9, అంటే ఏ కింద 14, బి కింద 14, సి కింద 14, డి కింద 14 అండ్ ఈ కింద 14. సో ఇలా మన కింద ఉన్న 5గురు సిల్వర్లు అయితే మనం ఇక్కడ గోల్డ్ కి ఎలిజిబుల్ అవుతాం. మనం గోల్డ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ 11వ లెవెల్ నుంచి గుర్తుపెట్టుకోండి 10 లెవెల్స్ ఇన్కమ్ అందరికీ కామన్. ఈ 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 11, 12, 13 అక్కడ జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు గోల్డ్ రాయల్టీ పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది మన కింద గోల్డ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ డైమండ్ రాయల్టీ అనమాట. సో డైమండ్ రాయల్టీ వచ్చేసి దీనికి గల ఫార్ములా ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఉన్న 5గురే గోల్డ్ అవ్వాల్సిన పని లేదు. సో ఏ అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఎవరైనా పర్లేదు ఒక గోల్డ్, అండ్ బి అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఎవరైనా పర్లేదు ఒక గోల్డ్. అంటే ఈ 5 లెగ్గుల్లో 5గురు గోల్డ్ ఉండాలి. డిఫరెంట్ లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఎక్కడున్నా పర్లేదు ఒక్కొక్క లెగ్ లో కనీసం ఒక్కొక్క గోల్డ్ అయి ఉండాలి. అప్పుడు మనం డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడం వల్ల మనకు జరిగే 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు డైమండ్ రాయల్టీ పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది మన కింద డైమండ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ క్రౌన్ డైమండ్ రాయల్టీ అనమాట. దీనికి గల ఫార్ములా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఒక్కొక్క లెగ్ లో కనీసం ఒక్కొక్కరు డైమండ్ అయి ఉండాలి. 5 లెగ్గుల్లో కనీసం ఒక్కొక్కరు డైమండ్ అయి ఉండాలి, 10 లెవెల్స్ లోపు ఉండాలి. అప్పుడు మనం క్రౌన్ డైమండ్ అవుతాం అనమాట. సో క్రౌన్ డైమండ్ అవడం వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే మీతో సంబంధం లేకుండా, మీ టీమ్ తో సంబంధం లేకుండా నెక్స్ట్ మనీ కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేర్ ని అందరి క్రౌన్ డైమండ్లకి ఈక్వల్ గా పంచుతుంది. సో ప్రజెంట్ మన యొక్క ఇండియాలో 3 ఉన్న క్రౌన్ డైమండ్స్ మనకు చాలా ఛాన్స్ ఉంది అవడానికి. సో నెక్స్ట్ రీపర్చేసింగ్ ఇన్కమ్ అన్నమాట. ఎట్లా అంటే మన కింద టీం ఎంత కొంత టీం ఉంటుంది కదా. సో ఆ టీం మెంబర్స్ ఏ సర్వీస్ వాడినా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న మన కింద 1000 టీమో 1,00,000 టీమో ఉందనుకున్న ఫర్ ఎగ్జాంపుల్, మన కింద టీమ్ లో వాళ్ళకి తప్పకుండా సర్వీస్ నీడ్. రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు. ఇలా మన కింద టీమ్ లో ఉన్న వాళ్ళు ఏ సర్వీస్ వాడినా వాళ్ళకి క్యాష్ బ్యాక్ రావడంతో పాటు కంపెనీ మనకు 25% క్యాష్ బ్యాక్ అమౌంట్ ని 10 మెంబర్స్ కి ఈక్వల్ గా పంచుతుంది ఇక్కడ. సో మీ కింద ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 1,00,000 టీం బిల్డ్ అవుతే 1,00,000 టీమ్ లో ప్రతి ఒక్కరు ఒక రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళ మీద ప్రతి రీఛార్జ్ మీద మీకు 25 పైసా వచ్చినా సరే పర్ డే కి మనం 25,000 తీసుకోవచ్చు ఒక మంచి టీం మనం బిల్డ్ చేస్తే. సో దీన్ని ఏమంటారంటే వేరే కంపెనీలో ఏం చేయాలంటే మనం తప్పకుండా ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ కొనాలి. కానీ నెక్స్ట్ మంత్ లో ఎటువంటి ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు. జస్ట్ ఎవరి సర్వీస్ వాళ్ళు వాడితే వాళ్ళ క్యాష్ బ్యాక్ రావడంతో పాటు వాళ్ళ పైన ఉన్నటువంటి 10 మంది కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ అంటే మనకు సరౌండ్ లో ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు, స్టేషనరీ షాప్ కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఐరన్ షాప్ కావచ్చు. సో ఈ షాప్ లో ఉన్న వాళ్ళని కూడా మనము నెక్స్ట్ మనీ యూజర్ లాగా మనం మార్చొచ్చు, మర్చెంట్ లాగా మనం మార్చొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ నెక్స్ట్ మనీ యొక్క క్యూఆర్ కోడ్ మనం ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న ఏరియాలో నెక్స్ట్ మనీ వాడే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండాలి. సో ఎక్కువగా ఉండాలని ఎందుకంటున్నానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మనీ మెంబర్ అనుకుందాం, మన యొక్క ఏరియాలో నెక్స్ట్ మనీ వాడే వాళ్ళు ఎక్కువగా ఉంటే అదే ఏరియాలో ఉన్నటువంటి దేవ్ మెడికల్ షాప్, ఆ దేవ్ మెడికల్ షాప్ కి పలానా గౌరవ్ అనే పర్సన్ దేవ్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఈ విధంగా అగ్రిమెంట్ పెట్టుకోవాలి. ఎలా అంటే దేవ్ సార్
లేవు సార్. సో మన గూగుల్ పే, ఫోన్ పే ఏ విధంగా అయితే ఉందో క్యూఆర్ కోడ్, సో అలా నెక్స్ట్ మనీ ఒక డిజిటల్ యాప్ వచ్చింది అనమాట, ఇండియన్ యాప్. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని మీకు నేను ప్రొవైడ్ చేయడం వల్ల సో మా నెక్స్ట్ మనీ వాడే వాళ్ళంతా కూడా మీ షాప్ వచ్చే కొంటారు ప్రతిదీ కూడా. సో కాబట్టి మీరు మా యొక్క కస్టమర్స్ కి మీరు 10% డిస్కౌంట్ ఇస్తారా అని అగ్రిమెంట్ మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఇప్పుడు కొన్ని షాప్లను ప్రమోషన్ చేయడం కోసం చేస్తారంటే షాప్ ముందు కొంచెం డిజైన్స్ కావచ్చు, కొంచెం ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, చాలా ఖర్చు పెడతా ఉంటారు. లేదా పేపర్ యాడ్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, సిటీ కేబుల్స్ లో ఏమంటారంటే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో దానికి బదులుగా మనం క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం వల్ల నెక్స్ట్ మనీ వాడే వాళ్ళంతా కూడా ఆ షాప్ కి వస్తారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆ దేవ్ మెడికల్ షాప్ అతనికి రోజుకి 500 వచ్చే కస్టమర్స్ కాస్త ఒక 10 మంది వస్తారు. సో సార్ మరి మీకు ఇస్తున్నాను, మీరు మాకు 10% డిస్కౌంట్ ఇస్తారా అని మనం చిన్న అగ్రిమెంట్ పెట్టుకుంటాం. దీనికి అతను ఓకే సార్ నేను 10% కాదు 15% ఇస్తా, 20% ఇస్తానా సరే మనం అతనికి క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తాం. సో క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏరియాలో ఉన్నటువంటి రాహుల్ అనే పర్సన్ ఆ దేవ్ మెడికల్ షాప్ వెళ్ళేసేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక మెడిసిన్ తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు. సో 1000 రూపాయలు మెడిసిన్ తీసుకుంటే ఈ రాహుల్ అనే వ్యక్తి అతనికి ఎంత పే చేస్తాడంటే దేవ్ మెడికల్ షాప్ అతనికి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి 1550 రివార్డ్ పాయింట్స్ లో మర్చెంట్ దగ్గర 7.5% వాడుకోవచ్చు కస్టమర్. అంటే రాహుల్ ఎంత వాడుకుంటాడు అంటే 7.5% అంటే 1000 రూపాయల్లో 7.5% అంటే 75% రివార్డ్ పాయింట్స్ వాడుకుంటాడు మర్చెంట్ దగ్గర. సో ఎంత పే చేస్తాడంటే రాహుల్ దేవ్ మెడికల్ షాప్ అతనికి 925 రూపాయలు మాత్రం పే చేస్తాడు. సో ఈ దేవ్ మెడికల్ షాప్ అతనికి వ్యాలెట్ కి ఎంత వస్తుందంటే కేవలం 900 మాత్రమే వస్తుంది తన వ్యాలెట్ కి. ఎందుకంటే మనకి ఏం చెప్పాడు 10% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పాడు మన కస్టమర్ కి. సో కాబట్టి 1000 రూపాయలు 10% అంటే 100 రూపాయలు మైనస్ చేయగా 900 మాత్రమే ఆ షాప్ అతనికి వెళ్తాయి. సో మరి రిమైనింగ్ 25% ఏమయ్యా సార్, వాట్ అబౌట్ 25 రూపీస్ అంటే ఈ 25 రూపీస్ ని మన నెక్స్ట్ మనీ ఈ విధంగా షేర్ చేస్తుంది. ఎలా అంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేసింది ఎవరు, మిస్టర్ గౌరవ్. సో గౌరవ్ క్యూఆర్ కోడ్ ని ఇచ్చాడు కాబట్టి రిఫర్ చేశారు కాబట్టి రిఫర్ చేసినందుకు గౌరవ్ కి 1% ఇస్తుంది, అంటే 10 రూపాయలు గౌరవ్కి ఇస్తుంది. సో నెక్స్ట్ 0.5% ఏమో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసింది ఎవరు, రాహుల్. రాహుల్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి ఒక 5 రూపీస్ షేర్ చేస్తుంది. అంటే రాహుల్ ఏం చేస్తారంటే 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకుంటాడు, రాహుల్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి ఒక 5 రూపీస్ షేర్ చేస్తుంది. సో నెక్స్ట్ గౌరవ్ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి గౌరవ్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి 0.5 అంటే 5 రూపీస్ షేర్ చేస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలింది ఎంత అంటే 5 రూపీస్. ఈ యొక్క 5 రూపీస్ మన కంపెనీకి ప్రాఫిట్. సో ఈ విధంగా ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ కంపెనీ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ప్రజెంట్ కరోనా కారణంగా మనం ఇంకా పబ్లిసిటీ చేయట్లేదు అనమాట. వన్స్ కరోనా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క షాప్ లో నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కంపల్సరీ ఉంటుంది. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అసలు ఏంటి అని చూసినట్టయితే పాయింట్ నెంబర్ 1 ఇన్స్టెంట్ మనీ. సో నెక్స్ట్ మనీలో క్యాష్ బ్యాక్ కావచ్చు, లెవెల్ క్యాష్ బ్యాక్ కావచ్చు, రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన వ్యాలెట్ కి వచ్చేస్తుంది. సో ఇప్పటిదాకా ఏ కంపెనీలో కూడా విత్ ఇన్ సెకండ్స్ లో ఇన్కమ్ వచ్చిన కంపెనీ ఏది లేదనమాట. ఇస్తాయి వీక్లీ ఇస్తాయి లేదా మంత్లీ ఇస్తాయి, కానీ నెక్స్ట్ మనీలో విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ నెక్స్ట్ మనీలో ఎటువంటి వస్తువు కొనాల్సిన పని లేదు, ఎటువంటి వస్తువు అమ్మాల్సిన పని లేదు, జస్ట్ సర్వీసులు వాడుకుంటే చాలు. నెక్స్ట్ గ్రోత్ లెవెల్ ఇన్కమ్. నెక్స్ట్ మనీలో మనకు లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ కూడా 15 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ లీగల్ అనమాట. కంపెనీ ప్రతిదీ కూడా లీగల్ గా ఫాలో అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ యొక్క లీగల్ అండ్ గైడ్లైన్స్ అని కంపెనీ కరెక్ట్ గా ఫాలో అవుతుంది అనమాట. పక్కా లీగల్ కంపెనీ. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అంటే 21st సెంచరీ తర్వాత ఎవ్రీథింగ్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే. దాంట్లో భాగంగా మంది సర్వీస్ సెక్టర్ అనమాట. రేపు పొద్దున డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత పెద్ద స్కోప్ ఉందో దానికంటే 10 టైమ్స్ అనమాట. డిజిటల్ కూడా చాలా పెద్ద స్కోప్ ఉంది. సో నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నామినీ ఫెసిలిటీ. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నెక్స్ట్ మనీని ఎవరైతే ప్రాపర్ గా చేస్తారో, ఒక సిస్టమేటిక్ గా ఒక స్ట్రక్చర్ ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి త్వరగానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ, దీని గురించి నేను నెక్స్ట్ లైన్ లో మీకు చెప్తాను. నెక్స్ట్ యూనిక్ డిజిటల్ సపోర్ట్ అనమాట. ఎట్లా అంటే నెక్స్ట్ మనీలో మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మన టీమ్ కి నాలెడ్జ్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని ఎక్కడ వెళ్లకుండా మన స్మార్ట్ ఫోన్ ద్వారా సంపాదించుకోవచ్చు, మన స్మార్ట్ ఫోన్ ద్వారానే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనీ గురించి. సో ప్రతిరోజు మనకు నైట్
9:15 to 10:15 అండ్ ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 మన ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం వచ్చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, మన టీం కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నో రిస్క్ నో లేబిలిటీ. నెక్స్ట్ మనలో రిస్క్ లేదనమాట, ఎందుకంటే జస్ట్ స్మార్ట్ ఫోన్ వాడుతూ డబ్బు సంపాదించుకోవచ్చు. మనం ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ బిజినెస్ చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ నో లయబిలిటీ అంటే నన్ను ముంచారు, నన్ను తేల్చారనే మాటలు రావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు సర్వీస్ నీడ్ కాబట్టి ప్రతి ఒక్కరు సర్వీస్ వాడుకుంటారు. అండ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ కాబట్టి క్యాష్ బ్యాక్లు వస్తాయి, ప్రాఫిట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో నెక్స్ట్ మనీలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలి. మనం త్వరగా అమౌంట్ ఎర్న్ చేయాలంటే కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలి. అవి ఏ విధంగా ఉండాలంటే డ్రీమ్ బిగ్. సో మనం కళలనేవి చాలా గొప్పగా కనాలి. ఎప్పుడైతే మనం గొప్పగా కంటామో వాటి గురించి మనం ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అనమాట, ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, కళలంటే మనం పడుకుంటే వచ్చేవి కాదు, కళలంటే మనని పడుకోనివ్వకుండా చేసేవి అంటే కళలంటే అని చెప్తారు. సో ఆ విధంగా మనం డ్రీమ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ధీరుభాయ్ అంబానీ. సో ధీరుభాయ్ అంబానీ తను ఒక పెట్రోల్ పంప్ లో పనిచేస్తూ కూడా తన డ్రీమ్ ఏంటంటే ఒక మంచి 5-star హోటల్లో టీ తాగడం తన ఒక డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్ ఉంది కాబట్టి అతనికి వచ్చిన శాలరీ మొత్తం కూడా తీసుకెళ్లేసేసి అక్కడ ఖర్చు పెట్టి టీ తాగాడు. అంటే అతని విజన్ అనేది, అతని ఒక డ్రీమ్ అనేది అంత గొప్పగా ఉంది కాబట్టి ఈ రోజు ఇంత మంచి సామ్రాజ్యాన్ని స్థాపించి, రిలయన్స్ అనే సామ్రాజ్యం స్థాపించి దానికి పెద్ద ఓనర్ అయ్యారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్టయితే. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ అనేవి పెట్టుకోవాలి, బిగ్ బిగ్ డ్రీమ్స్ పెట్టుకోవాలి, వాటికి తగ్గట్టుగా గోల్స్ సెట్ చేసుకోవాలి. సో గోల్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, మీ డ్రీమ్స్, మీకు కార్ డ్రీమ్ ఉండొచ్చు, ఒక లగ్జరీ కార్ ఉండొచ్చు, లగ్జరీ బైక్ ఉండొచ్చు, లేదా లగ్జరీ హౌస్ ఉండొచ్చు. సో అలా మీరు డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క డ్రీమ్స్ ని గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ లో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి విత్ ఇన్ 3 months లో నేను బైక్ అచీవ్ అవ్వాలి, లేదా ఒక 6 months లో నేను కార్ అచీవ్ అవ్వాలి, లేదా 1.5 year లో నేను మంచి హౌస్ అచీవ్ అవ్వాలంటే ఈ విధంగా మనం డ్రీమ్స్ గోల్స్ సెట్ చేసుకోవాలి. లేదా 3 months లో నేను నెక్స్ట్ మంత్ లో గోల్డ్ అవ్వాలి, 6 months లో డైమండ్ అవ్వాలి, 1 year లో నేను క్రౌన్ డైమండ్ అవ్వాలి. ఈ విధంగా మనం గోల్స్ సెట్ చేసుకొని దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ. సో ఈ యాక్షన్ ఏ విధంగా ఉండాలంటే తప్పకుండా మనము అనుకోవడం కాదు, అనుకున్న పనులని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ వి షుడ్ లెర్న్, నేర్చుకోవాలి. సో ఎలా అంటే నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది, నెక్స్ట్ మనీ కంపెనీ సిఎండి ఎవరు, కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, రివార్డ్ పాయింట్స్ అసలు మనం ఏ విధంగా వాడతాం, కంపెనీలో ఉన్నటువంటి సర్వీసులు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే మన స్పాన్సర్ అడిగి కావచ్చు, సిల్వర్ స్టార్ అడిగి కావచ్చు, గోల్డ్ స్టార్ అడిగి కావచ్చు, లేదా డైమండ్ అడిగి మనం నేర్చుకోవాలి. లేదా ప్రతిరోజు జూమ్ మీటింగ్ వస్తే మనకు ఆటోమేటిక్ గా నాలెడ్జ్ వస్తుంది. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దానిని మీ టీమ్ కి టీచ్ చేయండి, సిస్టమేటిక్ గా, ప్రాపర్ గా, ఎథికల్ గా మీరు టీచ్ చేయండి. సో టీచ్ చేసిన వెంటనే మీ టీమ్ కి హెల్ప్ చేయండి. అది ఏ విధంగా అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాటి పరంగా హెల్ప్ చేయండి, టీమ్ సపోర్ట్ పరంగా హెల్ప్ చేయండి, నెక్స్ట్ ప్లానింగ్ ప్రకారం ప్లానింగ్ కోసం హెల్ప్ చేయండి. ఈ విధంగా హెల్ప్ చేసిన వాటిని ఈ 3 ఫార్ములాస్ ని మీరు కరెక్ట్ గా డూప్లికేట్ చేస్తే చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ జూమ్ సెషన్ లో ఎవరైతే మీటింగ్ వింటున్నారో న్యూ మెంబర్స్, ఇంకెవరైతే సైన్ అప్ అవ్వలేదో, ఇంకెవరైతే మెంబర్షిప్ తీసుకోలేదో త్వరగా మెంబర్షిప్ తీసుకోండి. ఒక 1770 రూపాయలతోనే మెంబర్షిప్ తీసుకోండి. మీ ఖర్చులను మీరు ఆదాయంగా మార్చుకోండి. సో వెంటనే మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఒక 5గురిని రిఫర్ చేసి లెవెల్ 1 కంప్లీట్ చేసుకోండి. సో లెవెల్ 1 కంప్లీట్ చేసిన వెంటనే మనకు 30 days లో గోవా ట్రిప్ ఉంది కాబట్టి ఈ 5 members కి సపోర్ట్ చేయండి. ప్లానింగ్ ప్రకారం సపోర్ట్ చేసి గోవా ట్రిప్ అచీవ్ అవ్వండి. గోవా ట్రిప్ అచీవ్ అయిన వెంటనే మీకు తెలియకుండానే సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సిల్వర్ అయిన వెంటనే విత్ ఇన్ 90 days లో వెంటనే ఫారెన్ ట్రిప్ కి ఫోకస్ చేయండి. సో 525, 125, అదే నెక్స్ట్ అంటే గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు తర్వాత వెంటనే. సో ఈ యొక్క 6 ఫార్ములాస్ ని మీ టీమ్ లో కరెక్ట్ గా మీరు ఫాలో చేసినట్టయితే, కరెక్ట్ గా మీరు ప్రాంప్ట్ గా మీ యొక్క టీమ్ కి ఈ సిస్టమ్ ని అలో చేసినట్టయితే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనీలో. సో నెక్స్ట్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. సో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం పని చేయకపోయినా సరే మనకు వచ్చే ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్. సో ఇక్కడ చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ అనమాట. మన నెక్స్ట్ మనీలో అశోక్ సరస్వతి జీ అని చెప్పేసి ఢిల్లీ నుంచి, సో అతను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల, క్యాన్సర్ రావడం వల్ల తను చనిపోవడం జరిగింది అనమాట. మన నెక్స్ట్ మనీలో ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి, నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి తన యొక్క ఐడిని వాళ్ళ మిస్సెస్ గారు పేరు మీదకి కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. ప్రజెంట్ వాళ్ళ మిస్సెస్ ఏం వర్క్ చేయకుండా, అంటే తను ఏం చేశారంటే నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ భవిష్యత్తులో చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక మంచి విజన్ తోని డే 1 నుంచి కరెక్ట్ గా పనిచేశాడు. ఒక మంచి సామ్రాజ్యాన్ని, ఒక మంచి టీం ని, ఒక మంచి విజనరీ పీపుల్స్ ని ఇక్కడ టీమ్ లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ టీం వర్క్ చేస్తుందన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్
తీసుకుంటుంది. సో దాదాపు 10 మందికి 1 to 2 lakhs తీసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మోటోతో రండి బిజినెస్ లోకి. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనో, లేదా మన ఫ్యామిలీకి ఒక మంచి నామినీ ఫెసిలిటీ ఇవ్వాలనో, లేదా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనో, ఒక డ్రీమ్ తో మనం వచ్చినట్లయితే తప్పకుండా మనం కూడా ఇన్కమ్ అని సంపాదించుకోవచ్చు ఒక 1770 రూపాయలతో. సో నెక్స్ట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇవంతా కూడా మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఒక 1770 రూపాయలతోని ఇదే రొటీన్ లైఫ్ ని అనుభవిద్దామా, లేదా ఒక 1770 రూపాయలతోని సక్సెస్ రూట్ లో మనం ప్రయాణం చేద్దామా? సో ఎందుకంటే ఈ 1770 రూపాయలు మనకు తెలియకుండా ఏదో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ఖర్చు అయిపోతాయి. అది ఫ్రెండ్స్ తో పార్టీ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళడం కావచ్చు, సో లేకపోతే సినిమాకి వెళ్ళడం కావచ్చు, ఏదో ఒక విధంగా మనకు ఖర్చు అవుతున్నట్టు 1770 అనేది. సో ఇదే 1770 రూపాయలతో మనం ఇక్కడ నెక్స్ట్ మనీ సిస్టమ్ ని పట్టుకొని నెక్స్ట్ మనీకి మనం స్టిక్ ఆన్ అయ్యి టీమ్ కి సపోర్ట్ చేస్తూ ప్రాపర్ గా మనం చేసినట్లయితే ఇదే నెక్స్ట్ మనీలో మన ఖర్చుల్ని మనం ఆదాయంగా మార్చుకోవడంతో పాటు ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. అదే విధంగా మనకున్న ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 10 మంది జీవితాలు మనం బాగు చేయొచ్చు. ఇక్కడ ఒక 1770 జస్ట్ 1770. సో కాబట్టి ఈ యొక్క 1770 అనేది పెట్టి మీరు సక్సెస్ మార్గంలో ప్రయాణం చేస్తారని నేను భావిస్తున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేస్బుక్ ఛానల్ ఉందన్నమాట. అక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు, ప్రతి అప్డేట్ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి అద్భుతమైన ప్రజెంటేషన్ ని చెప్పడానికి నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. Thank you, sir. Excellent plan presentation, sir. Thank you so much, sir. Yeah, super. Very fast, very Super plan, sir. Thank you very much, sir. అలాగే ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మంచి ఇన్ఫర్మేషన్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరందరూ తీసుకున్నందుకు చాలా హ్యాపీ. ఎవరైతే మిమ్మల్ని ఈ ప్రోగ్రాంలోకి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పండి. అలాగే చాలామంది బేసికల్గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు కొంచెం లైట్గా తీసుకుంటాం మనం. లైట్గా తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ సందర్భాలు కానీ మనకు తెలియదు. అట్లాగే మనం ఒకసారి అంటే చిన్న ఎగ్జాంపుల్, మనందరం కరోనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో బోనాలు వాయిస్ చెప్పింది. ఎవరైనా విన్నారా? హైదరాబాద్లో భవిష్యవాణి చెప్పింది ఎవరైనా విన్నారా? అంటే ఆ టైంలో మనకు కావాల్సింది ఏంటి? కరోనాకి ఏమన్నా చెప్పుద్దేమో అనే ఆలోచనలో మనం ఉంటాం. ఆ రోజున హైదరాబాద్లో ఆ తల్లి భవిష్యవాణి చెప్పినప్పుడు హైదరాబాద్లో వరదలతో ముంచెత్తిపోయి గంగమ్మని మమ్మల్ని తాకుద్ది అని చెప్పింది.